అదేంటి? ఇది నా బ్లౌజ్ పీస్ అండి. కుట్టించమని మనోజ్కి ఇద్దామని. ఆయన గారు పెద్ద బిజినెస్ మ్యాన్ కదా, ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తాడా? నాకివ్వు, నేను తీసుకెళ్ళిస్తాను. పర్లేదండి, తీసుకెళ్తానన్నాడు. వాడు ఆ రూట్లోనే వెళ్తాడంట. సరే వెళ్ళు. యాండి మీనా, అప్పుడే వచ్చేసావా? ఇందాక మీరు కాళ్ళు నొప్పులు పుడుతున్నాయన్నారు. అన్నాను. కాపడం పెట్టానుగా. పెట్టావు. మీకు ఇవన్నీ గుర్తున్నాయి. మిమ్మల్ని విశ్రాంతి తీసుకోమన్నాను, అది గుర్తులేదా? పడుకుందామనే ప్రయత్నించాను, కానీ కళ్ళు మూసినా తెరిచినా ఇల్లు, ఇటుకలు, డబ్బులు ఇవే గుర్తుకొస్తున్నాయి. అందుకే లేచి వచ్చేసాను. నాకు గంట పడుకోవాలంటేనే గుండెల్లో రకరకాల గంటలు మోగే. మనోజ్ గారు ఏ పని చేయకుండా ప్రతిరోజు వెళ్లి పార్క్ లో ఎలా పడుకుంటున్నాడో ఏంటో. ఏ పని లేనోళ్ళకే ఎక్కువ నిద్ర వస్తుందండి. అదే నిజమే. ఆ అదృష్ట జాతకుడు ఏ పని చేయకపోయినా మా అమ్మ నెత్తిన పెట్టుకుని ఊరేగేది. కష్టపడి పెద్ద పెద్ద చదువులు చదివించారు కదా, ఆ ఇష్టం ఎక్కడికి పోతుంది? ఆ దరిద్రుడి గురించి ఇప్పుడు ఎందుకులే గానీ, నువ్వు చేపలు తెచ్చావా? ఇదిగో తెచ్చాను. ఈ రోజు పట్టు పట్టాల్సిందే. ఇది అరుదైన చేపట, ఆరోగ్యానికి చాలా మంచిదట. అచ్చా. చేపల పులుసు, వేపుడు రెండు చేస్తాను. కడుపు నిండా తృప్తిగా తినండి. నువ్వు వండు, చెప్తా. ముళ్ళు కూడా వదలకుండా లాగించేస్తా. చాలే, మీరు కారు కడుక్కోండి, నేను వెళ్ళి చేపలు కడగాలి. ఏంటండి? అంటే అది నువ్వు ఎలాగూ చేపల పులుసు చేస్తున్నావు కదా, ముక్కకి తోడుగా కూడా పడితే ఆ మజాయే వేరు. నువ్వు ఓకే అంటే నేను తెచ్చుకుంటా. మళ్ళీ మొదలు పెడుతున్నారా? ఈ ఒక్క రోజే, రేపటి నుంచి దాన్ని తాకను, మూత కూడా ముట్టుకోను. చేప మీద ఒట్టు. సందు దొరికితే మీ ఆలోచన సందు చివరున్న మందు షాప్ కి వెళ్ళిపోతుంది కదా. అంటే అది సర్లే, నాకు అభ్యంతరం లేదు. నాకు తెలుసు నువ్వు ఒప్పుకుంటావు, నాకు తెలుసు. మావయ్య గారికి కూడా చెప్తాను, ఆయన కూడా ఒప్పుకుంటే ఆ తర్వాత మీ ఇష్టం. ఇదేం ఫిట్టింగ్ మళ్ళీ? నేను ఒప్పుకోను. ఆయన ఒప్పుకుంటే చాలుగా, ఇప్పుడే చెప్పేస్తా. కళ్ళెక్కడ పెట్టుకుని నడుస్తున్నావు? నీలా నెత్తి మీద పెట్టుకుని అయితే కాదురే. నేను నీతో మాట్లాడలేదు. నేను నీతోనే మాట్లాడుతున్నాను. రే పోరా, నువ్వేంటే చిన్నపిల్లల ఉరుకులు పరుగులు? సరిగా చూసుకోలేదు అత్తయ్య, ఆయన వెంబడిస్తే. ఇది ఆడుకునే వయసా? పలానా వయసులోనే ఆడుకోవాలని రూల్ ఏమన్నా ఉందా? నీ నోట్లో నోరు పెట్టలేను రబ్బాలు. నన్ను వదిలే. నువ్వేంటి ఇంకా ఇక్కడే చూస్తున్నావు? వెళ్ళి పని చూసుకో. చూసుకుంటా. అమ్మా, ఇంకా నయం ఇది చూడలేదు. ఈ మనోజ్ ఎక్కడ చచ్చాడు? ఇంత లేట్ అయిందేంటి? నేను షాప్ కెళ్ళి కొనుక్కు రాలేదురా, ఇంట్లోంచి కొట్టుకొస్తున్నా. ఎవరికంటే పడకూడదు కదా. ఇదిగో జాగ్రత్త. నా మీద ఎంత ప్రేమమ్మా, ఈ వయసులో కూడా జాగ్రత్తలు చెప్తున్నావు. నేను చెప్తోంది నగల గురించి. ఈ విషయం ఇంట్లో ఎవ్వరికి తెలీదు. పొరపాటున తెలిసిందంటే ఇద్దరిని కట్టేసి కొడతారు. నువ్వు రోహిణి ముందు చిన్నపోకూడదని ఇదంతా చేశాను. తొందరగా తెచ్చేయాలి, అర్థమవుతోందా? తెలిసిన షాపుల్లో పెట్టుకో. అలాగే. నేను అరుస్తానని అమ్మేస్తావేమో, తాకట్టు మాత్రమే పెట్టు. రే సరే అని చెప్పరా? అలాగేలేమ్మా. ఆ నగలు తిరిగి ఇంటికి వచ్చేదాకా నన్ను భగవంతుడే కాపాడాలి. మావయ్య గారు చెప్పమ్మా. అది ఏం లేదే నాన్న. మీనా, పులుసు బాగా పెట్టాలి. మీనా ఏదో చెప్పబోతోంది, చెప్పనివురా. ఏంటమ్మా అది? అది ఈయన చేపలు. అదేనన్నా, చేపలు పులుసు పెట్టి ఫ్రై చేస్తానంది. ఏది ఎలా చేయాలో చెప్తున్నాను. మీనా, నీకు ఇంకేమన్నా తెలియకపోతే నన్ను అడుగు. మీనా, ఎందుకు నాన్న డిస్టర్బ్ చేస్తున్నావు? మీనాకి వంట గురించి ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. మీనా సంపూర్ణ గృహిణి, తనకి తెలియని పనే ఉంది చెప్పు. అదే నిజమే కదా, ఇంకెందుకు ఆలస్యం? వెళ్ళి వంట మొదలు పెట్టు. వెళ్ళు మీనా, వెళ్ళు. నాన్న, దొంగ పూలగంప, చేపలు వేపమంటే నన్ను వేపు తింటావా? చెప్తా నాన్న, ఈ చేపలు ఆరోగ్యానికి మంచిదంట, ఒళ్ళు నొప్పులు తగ్గిపోతాయంట. ఒంట్లో కుళ్ళు తగ్గే చేపలుంటే బాగుండేది, అవి మీ అమ్మకి పెట్టేవాణ్ణిరా. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోరా. మీనా, ఇక్కడే ఉన్నాను కదా, ఎందుకు అరుస్తున్నారు? మీరు తాగుతాను అన్నారన్న విషయం మావయ్య గారితో చెప్పలేదు అని ఫీల్ అవుతున్నారా? నాన్న వింటాడు. ఇలా తయారయ్యేంటి మీనా? మీరు మందు గురించి మాట్లాడితే నేను ఇలాగే మాట్లాడతా. బుద్ధిగా ఉంటున్నారు కదా, అలాగే ఉండండి. ఇప్పుడిప్పుడే సంతోషంగా ఉంటున్నాం. సరే, నువ్వు మరీ అంత బాధపడే పని అయితే వద్దులే, పోయి కారు తుడుచుకో. చింతపండు మర్చిపోయానే. అయ్యో, నగలు మనోజ్ తాకట్టు పెట్టినట్టు ఎవరికైనా తెలిస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇది నేను మనోజ్ కిచ్చిన కవర్ లో ఉంది. ఇక్కడుందేంటి? కవర్లు మారిపోయాయి. మరి మనోజ్ తీసుకెళ్లిన కవర్ లో ఏముంది? అయ్యో. తీసుకోండి సార్, మళ్ళీ రావా? తప్పకుండా సేటు, ఏదో కంపు కొడుతున్నట్టుంది సేటు. అవునండి, పచ్చి చేప వాసన వస్తుంది. అరే సీను, సెజ్జి, ఆ మూలనేమన్నా ఎలక చచ్చిందేమో చూడు. చూస్తున్నా. ఏం లేదు సెడ్జీ. సరిగ్గా చూసావా? చూశాను. ఇది ఎలక చచ్చిన కంపు కాదు సెడ్జీ, ఖచ్చితంగా పచ్చి చేపల వాసనే. మీకు ఏమైనా వస్తుందా సార్? నేను షాప్ లోకి వచ్చినప్పటి నుంచి వస్తుంది సార్. నా చేపలు షాప్ బయట పడేశారేమో. ఎవరో బుద్ధిలేని గాడిదలు. అరే సీను, బయట చూడు. అలాగే సెడ్జీ. భరించలేకపోతున్నాం. మందికి బేసిక్ సెన్సే ఉండదండి. బయట లేవు సెడ్జీ. సరిగ్గా చూసావా? చూసాను సెడ్జీ, బయట లేవు. సరే సేటు, జాగ్రత్తగా చూడండి. ఇలా ఉంటే కస్టమర్లు ఎవరు రారు. అలాగే. మీకు ఏం కావాలి సార్? కూర్చోండి. నాకు కొంచెం డబ్బులు కావాలి సార్. ఎంత? 4 లక్షలు. కనీసం 80 గ్రాముల గోల్డ్ ఉండాలి. తెచ్చాను సార్. చూపియండి. చూసే ఇవ్వండి. ఏమిటయ్యా ఇది? నేను గోల్డే తెచ్చాను సార్. దారిలో చేపలు అయ్యాయా? ఇదేమన్నా విఠలాచార్య సినిమానా? అంటే అది సార్, ఇందాకటి నుంచి చేపల కంపు అని బయట లోపల వెతుకుతుంటే కవర్లో భద్రంగా పెట్టుకుని
డైలాగ్ చెప్తున్నావా? సారీ సార్. హేయ్, ముందిక్కడ తీవయ్యా. అలాగే సార్. ఈ కవర్లో చేపలుంటే నగలు ఎక్కడున్నాయి? ఏయ్, ఏంటయ్యా చూస్తున్నావు? ముందిక్కడ నుంచి వెళ్ళు. బో. వెళ్తున్నాను సార్. సీను, తీవయ్యా ఇది. చేపల కవర్ ఇక్కడే పెట్టాను. ఏది? ఇక్కడే పెట్టాను కదా. అత్తయ్య, ఆ, ఏంటి నేను చేపలు తెచ్చిన కవరు కనిపించడం లేదు. మీరేమైనా చూసారా? ఎక్కడ పెట్టావో వెళ్ళి వెతుకోబో. ఇందాకే కిచెన్లోకి తీసుకెళ్ళావు కదమ్మా. అక్కడే పెట్టాను మావయ్య. ఇప్పుడు చూస్తే అక్కడ లేదు. చేపలు ఎగురుకుంటూ వెళ్ళిపోయాయేమో. చచ్చిపోయిన చేపలు ఎలా ఎగురుకుంటూ వెళ్తాయి? మరి పిల్లి తీసుకుపోయిందేమో. మన ఇంట్లో అలాంటి దొంగ పిల్లులేం లేవే. పిల్లి తీసుకువెళ్ళినా కవర్తో పాటు తీసుకువెళ్ళదు కదా. కవరు నా దగ్గరుంది. అంటే ఆ దొంగ పిల్లి నువ్వేనన్నమాట. ఆ, ఇలా ఇవ్వండి అత్తయ్య, త్వరగా వంట చేయాలి. ఇందులో చేపలు లేవు. నా బ్లౌజ్ పీస్ ఉంది. మరి చేపలున్న కవర్ ఏమైంది? ఇందాక నువ్వు గుద్దినప్పుడు కవర్లు మారిపోయాయి. చేపలున్న కవరు మనోజ్ తీసుకెళ్ళాడు. అయ్యయ్యో, వాసన వస్తుంది కదా. కవర్లో ఏముందో కూడా చూసుకోకుండా తీసుకెళ్లిపోయాడా వాడు? ఏంటి విషయం? చేపలున్న కవరు మీ అన్నయ్య తీసుకువెళ్ళాడంట. వాడికి అన్ని తెలియదు అట్లా క్రెడిట్స్ వచ్చాయి. ఇప్పుడు ఏది ఇస్తే అది తీసుకెళ్తాడు. అందులో ఏముందో కూడా చూడ్డు. అది వాడికి నా మీదున్న నమ్మకం. అయినా ఇదంతా ఈ పూలగంప వల్లే జరిగింది. నన్ను గుద్దింది కదా, కవర్లు మార్చేసి. ఇంతకీ మారిపోయిన కవర్లో ఏముంది మీనా? కుట్టడానికి ఇచ్చిన అదే బ్లౌజ్ పీస్ ఉందటండి. అవునా? ఆ టైలర్ షాప్ నాకు తెలుసు. ఇటివు, నేను వెళ్ళి ఇచ్చేసి చేపల కవర్ తెస్తాను. ఆ, పర్లేదులే, నేను వాడికే ఇస్తాను. వాడు వెళ్ళిపోయాడు కదా, నేను ఇస్తాను. ఇటివు. ఆ, అవసరం లేదు అని చెప్తున్నాను కదా. వాడికి ఫోన్ చేసి చెప్తాను, వచ్చి తీసుకెళ్తాడు. పాలు తీసుకెళ్తానంటున్నాడు కదా, ఇవ్వు ప్రభా. ఎక్కడో ఉన్నవాడిని పిలవడం ఎందుకు? వీడితో పని చేయించుకోవడం నాకు ఇష్టం లేదు. అబ్బా, ఇవ్వమంటుంటే ఏదేదో చెప్తా. ఏయ్, ఏ ప్రభా, ఇవ్వు. అత్తయ్య, ఇవ్వమంటుంటే ఇవ్వండి అత్తయ్య. లేదు, అవసరం ఇవ్వమ్మా. ఏ లేదు. ప్రభా, ఇవ్వమ్మా. నేను ప్రభా, వాడికి ఫోన్ ఇవ్వు. చేస్తాను, వచ్చి తీసుకెళ్తాడు. ఏ ప్రభా. వచ్చేసాడుగా. ఏరా ఇలా చేసావేంటి? వాడు ఎప్పుడైనా ఇంతే కదా నాన్న. వాడిని ఇలా తయారు చేసిన అమ్మని అనాలి. నిజం తెలిసిపోయినట్టుంది, చెప్పేయటం బెటర్. అంటే అమ్మా, అది నా బ్లౌజ్ ఉన్న కవర్ ఉంచాను. చేపలున్న కవర్ కదా, చూసుకోకుండా వెళ్ళిపోయావా అని తిడుతున్నారు నిన్ను. అంటే ఇంకా అసలు విషయం తెలియలేదన్నమాట. అమ్మా, టైం అయిపోయింది కదా అని కంగారులో వెళ్ళిపోయానమ్మా. అంత టైంలో నువ్వు వెనక్కి ఎలా వచ్చావురా? ఈ అమ్మ మీద ప్రేమతో వచ్చాడు. ఇదిగోరా, త్వరగా వెళ్ళు. 4 వస్తాయి కదా. 4 ఏంటి? అంటే 4 మీటర్లు ఉంది కదా అని అడుగుతున్నాడు. నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్ళు, 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 వెళ్ళు. ఇదిగో, నువ్వు వెళ్ళి చేపల కూర చేసుకో. వెళ్ళు. ఆగు, అక్కడే ఆగు. రే సీను, చూడు చేపల కంపొస్తుందేమో. ఇలా ఇవ్వండి. ఏం లేదు సెడ్జీ. ఆగు, ఎందుకన్నా మంచిది ఈ స్ప్రే కొట్టు. ఎలాంటి స్ప్రేనో ఇది? ఏదోటి కొట్టుకోవయ్యా. చేపల కంపు కంటే స్ప్రే కంపే బెటరు. ఇప్పుడు రా, కూర్చోండి. కస్టమర్ని ఇలా అవమానించకూడదు సార్. నీ చేపల కంపుకి కస్టమర్స్ లోపలికి రాకుండానే వెనక్కి వెళ్ళిపోతున్నారు. నాకెంత లాసో తెలుసా? ఏదో పొరపాటున కవర్ మారిపోయింది సార్. దెబ్బకి మా వ్యాపారం పడిపోయింది. రియల్లీ సారీ సార్. నీ సారీ ఎవరికి కావాలి, కానీ ఏం కావాలో చెప్పు. అదే సార్, 4 లక్షలు డబ్బులు కావాలి. ఈసారి చేపలు చిచి చిచి చిచి. ఈసారి నగలు తెచ్చావా లేక రొయ్యలు చేపలు తెచ్చావా? నగలే తెచ్చాను సార్. నిన్ను నమ్మడానికి లేదయ్యా. ఏది చూపించు. ఏంటయ్యా ఇది? ఇన్ని జాకెట్ ముక్కలు తెచ్చావు? ఒక నిమిషం సార్. ఈ మాత్రం బంగారానికి 4 లక్షల రూపాయల డబ్బులు ఇవ్వాలా? నీకు మార్కెట్ గోల్డ్ వాల్యూ, తాకట్టు వాల్యూ తెలుసా? తెలీదు సార్. తెలుస్తోందిలే నిన్ను చూస్తే. దీనికి 2,10,000 వస్తుంది. ఇంట్రెస్ట్ రేట్ పెంచితే ఇంకో 20 కలిపి మొత్తం 2,30,000 దాకా వస్తుంది. అంత తక్కువ? నీ బంగారం అంతే ఉందయ్యా. నాకు 4 లక్షలు కావాలి. చాలా అర్జెంట్ సార్. నేను చాలా పెద్ద సమస్యలో ఇరుక్కున్నాను సార్. నీ సమస్య విని సింపతి చూపించడానికి నేనేమి చుట్టాని కాదు. ప్లీజ్ సార్, ఎలాగైనా 4 లక్షలు అరేంజ్ చేయండి. రావండి. సార్, ఏదో ఒక మార్గం ఉంటుంది సార్, కొంచెం చూసి చెప్పండి సార్. నీకు 4 లక్షలు కావాలంటే ఈ గోల్డ్ అమ్మేస్తే ఇస్తాను. అమ్మాలా? నేను అరుస్తానని అమ్మేస్తావేమో. తాకట్టు మాత్రమే పెట్టు. అమ్మొద్దంది. ఇతనేమో అమ్మితేనే 4 లక్షలు ఇస్తానంటున్నాడు. ఏం చెయ్యాలి? సరే, ఆలోచించుకునిరా. లేదు సార్, ఆలోచించేంత టైం లేదు. అమ్మేస్తా 4 లక్షలు. సరే సార్, నేను ఒక ఫోటో తీసుకోవచ్చా? సరే, తీసుకోవయ్యా. థ్యాంక్స్ సార్. లేదురా, మీనా చేపల పులుసు చేస్తుంది. అది తినేంత వరకు నేను బయటికి రాను. చేపల పులుసు వదినా? ఫిష్ కర్రీ చేస్తే ఇంత మంచి స్మెల్ వస్తుందా? చేపల పులుసు చేయాలంటే మా షీలా డార్లింగ్ తర్వాత మీనా మాత్రమే చేయాలి. అదేంటి, ఆంటీకి చేయడం రాదా? ఎందుకు రాదు? కానీ మా అమ్మ చేపల పులుసు చేస్తే ఆ పులుసులో చేపలు ఇంకా ఈత కొడుతూనే ఉంటాయి. రేయ్, నీ భార్య బాగా చేస్తుందని డబ్బా కొట్టుకో.
కానీ నాకు చేయడం రాదు అన్నావంటే చేపల్ని రాసినట్టు బొండకేసి రాస్తా. అయ్యో వద్దులే చేపావతి, నీ చేతులు నొప్పెడతాయి. వాడేదో సరదాగా అన్నాళ్లే. రా నువ్వు కూడా తిందుగాని రా. కొంచెం ఆగండి, మనోజ్ వచ్చాక తిందాం. నువ్వు ఆగి అన్నయ్యతో కలిసి తినమ్మా, మేము ఆగే పరిస్థితే లేదు. ఎస్, వాసన గుమగుమలాడుతుంది. తినేదాకా మాట్లాడి అస్సలు టైం వేస్ట్ చేసుకోను. పదరవి, పదండి. పదండి. మీనా ఇంకా లేట్ చేస్తే ఈ చేపలన్నీ మేమంతా చేపల మందు మింగినట్టు గుడుక్కును మింగేసేలా ఉన్నాం. వడ్డించు. అత్తయ్య మీరు రండి. నేనే అందరిలా మెచ్చుకోను. మీరు మెచ్చుకోకపోయినా నేనేమి నొచ్చుకోను. మీరు రండి. అమ్మా అమ్మా అమ్మా, వచ్చేసావా? లేదు, పోయాడు. నువ్వు నోర్మై. ఇప్పుడు తినేదాకా ప్రపంచంలో ఏ శక్తి నా నోరు ముయ్యలేదు.